విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, గణిత ఉపాధ్యాయులకు అందరికీ కూడా గణిత దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. ఈరోజు మార్నింగ్ నుంచి విద్యార్థులందరూ కూడా ముగ్గులలో ఏం చూపించినారు? గణిత గుర్తులను, వాళ్ళు మ్యాథ్స్లో ఉపయోగించే గుర్తులను, సింబల్స్ని అన్నిటినీ ఉపయోగించి త్రిభుజాలు, తర్వాత చతుర్భుజాలు, రెక్టాంగిల్స్ ఉపయోగించి ముగ్గులు వేసినారు. సూత్రాలను కూడా ఉపయోగించి ముగ్గులను వేసినారు. సో ఈ విధంగా వాళ్లకు మ్యాథ్స్ పట్ల ఉన్న ఒక శ్రద్ధను కనబర్చినారు. చాలా సంతోషము. మరి ఈ వాల్టి యొక్క ముఖ్యమైన దినం ఏమంటే ఈరోజు శ్రీనివాస పిల్లలు మాట్లాడుతున్నారు, సైలెన్స్, మాట్లాడకూడదమ్మా. ఇవాళ శ్రీనివాస రామానుజన్ గారి జన్మదినం. శ్రీనివాస రామానుజన్ గారు భారతదేశానికి ఎంతో వన్నె తెచ్చిన గొప్ప శాస్త్రవేత్త, మ్యాథమెటిషియన్, గణిత శాస్త్రవేత్త. ఇతనిని ప్రపంచ మ్యాథ్స్ దినోత్సవంగా మనము జరుపుకుంటున్నాం. మరి ఎంతో మంది శాస్త్రవేత్తలు ఉండగా ఇతని జన్మదినాన్ని మాత్రమే మనము గణిత దినోత్సవంగా జరుపుకుంటున్నాము అంటే అతని యొక్క గొప్పతనము అటువంటిది. చాలా గొప్ప శాస్త్రవేత్త. ఇతను చాలా పూర్ అన్నమాట. బ్రాహ్మణుడు. 1887 సంవత్సరంలో ఇతడు తమిళనాడులో ఈరోడ్లో జన్మించినాడు. చాలా పేద కుటుంబం. వాళ్ళ నాన్న బట్టల దుకాణంలో పనిచేసేవాడు, లెక్కలు రాసేవాడు అనమాట. నెలకి 20 రూపాయలు జీతం అంతే. వాళ్ళ మదర్ వచ్చేసి సంగీతము పాటలు పాడేది గుళ్ళలో. ఆ పాటలు పాడిన దానికి ఎంతో 10-20 వచ్చేది నెలకు. ఈ విధంగా వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునేవారు. ఇతనికి చిన్నప్పటి నుంచే గణితం పట్ల చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ అన్నమాట. ఎవరికి? రామానుజన్. మరి ఆ ఇంట్రెస్ట్ నే అతడు వాళ్ళ పేరెంట్స్ కి అయితే డబ్బులు లేదు, ఇతనికేమో బాగా చదువుకోవాలని ఇష్టం. ఇతనే ఏవో లెక్కలన్నీ చేసుకునేవాడు అనమాట. 3వ తరగతిలోనే ఇతడు వాళ్ళ యొక్క ఉపాధ్యాయులనే ప్రశ్నించేవాడు లెక్కల్లో. ఇదే వాళ్ళు ఒకటి చెప్తే ఇట్లా చేయకూడదా, ఇట్లా చేస్తే ఏం తప్ప, ఆ విధంగా అతడు తనకు తెలిసిన విధంగా వాళ్ళను ప్రశ్నించేవాడు అనమాట. ఉపాధ్యాయులు కూడా కొంత ఆశ్చర్యపోయేవాళ్ళు అతని తెలివికి. ఆ విధంగా అతడు చిన్నతనం నుంచే మ్యాథ్స్ తప్ప ఇంకా వేరే ఏ సబ్జెక్టు అతనికి అవసరం లేదన్నట్టుగా ఎదిగినాడు అనమాట. కేవలం మ్యాథ్స్. అతను ఆ విధంగా 10th అయిపోయిన తర్వాత కాలేజీలో చేరేందుకు పోతే డబ్బులు లేవని చెప్పి అతన్ని చేర్చుకోరనమాట. ఫీజు కట్టే, ఆ కాలంలో ఫీజులు బాగా కట్టితేనే, ఇప్పుడు మాదిరి ఫ్రీ ఎడ్యుకేషన్ లేదు. అప్పుడు చాలా మంది మాట్లాడుతున్నారు, శ్రద్ధగా వినటం లేదు. సైలెన్స్. ఇప్పట్లాగా అప్పుడు ఫీజులు మీకైతే ఫ్రీ ఎడ్యుకేషన్, అన్ని ఫ్రీనే, పుస్తకాలతో మొదలుకొని బట్టలతో మొదలుకొని. అప్పుడు ఏవి ఫ్రీగా ఎవ్వరు ఇచ్చేవాళ్ళు కాదు. అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం. ఏమర్థమైందా? కాబట్టి డబ్బు కడితేనే చదువు. డబ్బులు లేవని చెప్పి కాలేజీలో నుంచి వెనక్కి పంపించేసినారు. కానీ అతడు ఏం చేసినాడు? అతడు చేసుకున్న లెక్కల నోట్స్లు అన్ని తీసుకొని పోయినాడు. ఎవరికి? మ్యాథ్స్ టీచర్ దగ్గరికి. ఆ మ్యాథ్స్ టీచరు అవి చూసి ఆశ్చర్యపోయినాడు. అరే, ఇతను చదివింది 10వ తరగతి, ఇతను చేసిండే లెక్కలైతే డిగ్రీను పీజీ లెవెల్లో ఉన్నాయి కదా, ఇతనికి ఎంత ప్రతిభ ఉందని చెప్పి గుర్తించి ఆ కాలేజీలో మెడ్రాస్లో అతనికి సీట్ ఇచ్చినారనమాట. అక్కడి నుంచి అతడు డిగ్రీ పూర్తి చేస్తాడు. పూర్తి చేసిన తర్వాత మ్యాథ్స్ టీచర్స్కు, మిగతా అందరి టీచర్స్కి కూడా, తర్వాత ఇక్కడ ఆసీనులైనటువంటి మొత్తం అంటే కూర్చున్నటువంటి విద్యార్థులందరికీ కూడా మ్యాథ్స్ డే యొక్క శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.
ఈ రోజు వచ్చేసి మనం మ్యాథ్స్ డే అనే ప్రోగ్రామ్ని మనం మన పాఠశాలలో నిర్వహిస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అంశం ఏమిటి అంటే మ్యాథ్స్ అనే పేరు ఎలా వచ్చింది అనేది తెలుసుకుందాం. మనం ప్రతి సబ్జెక్టుకు పేర్లు అనేటివి పెట్టుకుంటూ ఉన్నాము. మ్యాథ్స్ అంటే ఏమి అనేది మనం చూస్తే గన అసలు చాలా ఈజీ అన్నమాట. మ్యాథ్స్ అనేది దానికి ఎట్లా వచ్చింది ఆ పేరు అనేది ఒకసారి గమనిస్తాము. మ్యాథ్స్ లో ఎం అంటే మెమొరీ, అంటే గుర్తుకు తెచ్చుకోవడం. ఎం అంటే ఏమి? మెమొరీ. తర్వాత ఏ అంటే అక్యూరసీ, అంటే మ్యాథ్స్ లో ముఖ్యంగా కావాల్సిందేది ఖచ్చితత్వము ఉండాలి. తర్వాత టీ అంటే టాలెంట్, మ్యాథ్స్ చేసే నైపుణ్యము. ఈ నైపుణ్యంతోనే శ్రీనివాస రామానుజన్ గొప్ప శాస్త్రవేత్త అయినాడనమాట. హెచ్ అంటే హార్డ్ వర్క్, మిగతా అన్ని సబ్జెక్టుల కంటే కూడా మ్యాథ్స్ పై ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తారు. ఎస్ అంటే సైన్స్ ఆఫ్ లెర్నింగ్, ఇదంతా కూడా మనకి ఏమి మ్యాథ్స్ మొత్తం ఆ పేరంతా మ్యాథ్స్ అంటే దీనివల్ల దానికి మనం ఆ సబ్జెక్ట్కి మ్యాథ్స్ అనే పేరు పెట్టామన్నమాట. ఇక్కడ మేడము శ్రీనివాస రామానుజం గురించి తన పుట్టు పూర్వోత్తరాల గురించి చెప్పారు మేడము. కానీ ఇక్కడ గమనించండి మీరు ఒక చిన్న విషయము. ఇతడు పుట్టగానే 2 years 3 years లో అతనికి మసూచి వ్యాధి అనేది వచ్చింది. అంటే ఆ మసూచి వ్యాధి వచ్చిన చిన్న పిల్లవాడైనా కూడా ఆ రోజుల్లో చాలా మంది మసూచి వ్యాధి వచ్చినాక చనిపోయేవాళ్ళు. కానీ ఇతను బ్రతికి బయటపడగలిగాడు. అంటే ఏమి? అతనికి చిన్నప్పటి నుంచే అనారోగ్య కారణాలు ఉన్నాయి. శ్రీనివాస రామానుజన్కి చిన్నప్పటి నుంచే అనారోగ్యంగా ఉన్నాడు. అయినా కూడా ప్రతిరోజు స్కూలుకు వెళ్ళి మ్యాథ్స్ లో ఇంత విశేషమైనటువంటి కృషి చేసి మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా వెళ్ళి అతను తన ఫలితాలను మామూలుగా విడుదల చేశాడు. సుమారుగా ఎన్ని ఫలితాలు రాశాడంటే 4800 ఫలితాలు ఉన్నాయి అతనివి. అంటే అంత గొప్ప శాస్త్రవేత్త. కానీ మనకు హై స్కూల్ సెక్షన్ లో అతని యొక్క ఫలితాలు అంతగా మనం ఇక్కడ వివరించము. ఎక్కువగా ఇతని యొక్క ఫలితాలు హయ్యర్ క్లాసుల్లోనే వస్తాయమ్మా మీకు. అంటే మీరు మ్యాథ్స్ తీసుకున్నాక అక్కడ మాత్రమే మనకు త్రికోణమితికి సంబంధించి, తర్వాత ఇతను నంబర్ థియోరీ అనేది ప్రతిపాదించాడు. ఆ నంబర్ థియోరీ యొక్క ముఖ్యమైన అది చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది నంబర్ థియోరీ. ఇంకా వచ్చేసి ఇతను మ్యాక్స్ థీటా అనే ఫంక్షన్స్ పైన కూడా పరిశోధనలు చేశాడు. అయినా కూడా ఇతను ఏం చేస్తున్నాడంటే లండన్ కు వెళ్ళాక, మేడం చెప్పారు కదా, లండన్ లో హార్డీ దగ్గర పనిచేస్తూ అక్కడ గణిత శాస్త్రంలో అతనికి బాగలేకపోయినా కూడా ఆ టైంలో కూడా అతను 32 పరిశోధనా పత్రాలు అతనికి ఇచ్చాడనమాట. అంటే ఎంత హెల్త్ బాగలేకపోయినా కూడా అతను మ్యాథ్స్ పట్లను ఉన్నటువంటి మక్కువని మాత్రం వదిలిపెట్టలేదు. అంత బాగా అతను శ్రమించాడు కాబట్టే శాస్త్రవేత్త అయినాడు. మనం ఉన్నాము, ఏం చేస్తున్నాం? జ్వరం వచ్చిందనేసి మేమైతే లీవులు పెడతాము, మీరైతే బడికి రారు కదా. జ్వరం వచ్చింది మేడం, మాకు చేత కాదు, మేము లీవ్ పెట్టుకుంటాము అని చెప్తాం. మీరు జ్వరం వస్తే అంతే చాలని రారన్నమాట బడికి. ఇంకా వారం రోజులు సెలవు తీసుకుంటారు. అలా కాదు, మనకు ఎంత బాగలేకపోయినా కూడా మనం సాధించాలి అనుకున్నది మన మనసులో ఉంటే ఖచ్చితంగా మనం దాన్ని సాధించి తీరుతాము అని నిరూపించినటువంటి శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ అన్నమాట. తర్వాత ఇతని యొక్క నంబర్ అనేది చాలా ప్రాచుర్యం పొందిందిరా. శ్రీనివాస రామానుజం నంబర్ చెప్తారా ఎవరైనా? శ్రీనివాస రామానుజం నంబరు చెప్పు. 1793 చెప్పండి. 1793 మేడం. 1729 ఎందుకు ఆ నంబర్ ని మనం రామానుజం నంబర్ అంటాము? ఈ నంబర్ అతను ఎప్పుడు చెప్పాడు తెలుసా? అతని చివరి దశలో, ఇంకా చనిపోతూ ఉన్నాడు, హాస్పిటల్ బెడ్ పైన ఉన్నాడు. హార్డీ ఏం చేశాడంటే అతన్ని చూడడానికి, పరామర్శించడానికి అతని దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు ఒక క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాడంట. ఆ క్యాబ్ పైన నంబర్ ఏముందంటే 1729 అంట. ఆ నంబర్ తీసుకొని అప్పటికప్పుడే రామానుజన్కి అంత బాగాలేదు, ఇంకా అతను చనిపోతాడనమాట. ఇంకా లాస్ట్ అవర్సే అతనికి ఉండేది, చనిపోతాడు. అప్పుడు ఆ సమయంలో ఈ నంబర్ తీసుకొని పోయి అతని దగ్గర పెడితే ఆ నంబర్ లో కూడా మ్యాథ్స్ ఉంది అనేసి నిరూపించాడు. చూడండి, అంటే 1729 అనేది ఎట్లా వస్తుంది అంటే జనరల్ గా అంటే మనకు నంబర్ లో ఉంది, కానీ 2 వేరు సంఖ్యల గణాల మొత్తాన్ని 2 వేరు విధాలుగా రాస్తాం. 2 ways లో రాస్తాం.
ఎట్లా అంటే ఇక్కడ ఘనము అంటే క్యూబ్ అన్నమాట. 1 క్యూబ్డ్ ప్లస్ 12 క్యూబ్డ్, 1 క్యూబ్డ్ ప్లస్ 12 క్యూబ్డ్ అనేది తీసుకుంటాం. అంటే రెండు వేరు వేరు సంఖ్యల ఘనాల మొత్తం. 1 క్యూబ్డ్ అంటే 1, 12 క్యూబ్డ్ అంటే 728 వస్తుంది. అంటే 1000, ఇక్కడ మనకి 1728 వస్తుంది. ఆ ప్లస్ 1 కొడితే 1729 వస్తుంది. ఇంకొక విధం వచ్చేసి 9 క్యూబ్డ్ ప్లస్ 10 క్యూబ్డ్ గా రాయొచ్చు అని చెప్పాడు. 10 క్యూబ్డ్ అంటే 1000, ఇంకా మిగిలిండేది 729 వచ్చేసి 9 క్యూబ్డ్ అనేది 729 వస్తుంది. ఆ విధంగా రాయొచ్చు అని ఆ నంబర్ లో కూడా మ్యాథ్స్ ని జోడించి అతన్ని ఆశ్చర్యచకితుణ్ణి చేశాడు. అంటే అంత తెలివి ఉన్నటువంటి శాస్త్రవేత్త మరి ఇంకా చాలా రోజులు బ్రతికి ఉండింటే ఇంకా ఎన్ని సిద్ధాంతాలు బయటకు వచ్చేవో తెలియదు, కానీ అతనికి దేవుడు మాత్రం 32 ఇయర్స్ ఇచ్చాడు ఆయుష్. 32 ఏళ్లకే అతను చనిపోవడం జరిగింది. సో అందుకే మనం ఏం చేస్తామంటే మనకున్న తెలివితేటల్ని ఉపయోగించి మ్యాథ్స్ కమ్స్ విత్ ప్రాక్టీస్ అని అంటాం. మ్యాథ్స్ కమ్స్ విత్ ప్రాక్టీస్. మ్యాథ్స్ అనేటివి ఎప్పుడూ కూడా మనం ఒకరు చెప్తే వచ్చేది తప్పమ్మా, ఒకరు చెప్తే వస్తాయి అనేది తప్పు. అది మనం ఎంతసేపు ఉన్నా ఒక ప్రాబ్లం ని రీడింగ్ అండ్ రైటింగ్ అండ్ డూయింగ్ ద్వారానే సాధించగలము. దాన్ని డూయింగ్ అంటే మనం చేస్తూ ఉండాలి. మనం అట్లాంటి లెక్కలు ఇంకా కొన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఖచ్చితంగా మ్యాథ్స్ లో మంచి నాలెడ్జ్ అనేది దాంట్లో ఇక్కడ మళ్ళా చూడండి sin స్క్వేర్ తీటా ప్లస్ cos స్క్వేర్ తీటా అనేసి రాశారు. ఇంకా చేస్తూ ఉన్నారు, ముగ్గుని ఇంకా కంప్లీట్ చేస్తూ ఉన్నారు. =1 అనేది ఇట్లా చూడండి. అన్నీ కూడా ఈ విధంగా తీసుకుంటే ఆ 3 సూత్రాలు తీసుకుంటే =1 వస్తుంది. దీన్ని మనం ముగ్గు రూపంలో చూపిస్తే విద్యార్థులకు గుర్తుగా ఉంటాయి. అండ్ హ్యాపీ మ్యాథ్స్ డే, నేషనల్ మ్యాథ్స్ డే అనేసి రాశారు. బాగుంది కదా ఇది కూడా. చూడండి ఇక్కడ ఇంకొక ముగ్గు వేసినాము, విద్యార్థులు బాగా వేసినారు. ఇక్కడ అన్ని ట్రయాంగిల్, తర్వాత రెక్టాంగులర్ షేప్స్ ఇవన్నీ, తర్వాత మనకి రాంబస్ కూడా ఉంటుంది ఇందులోనే. అన్ని షేప్స్ చూపించేటటువంటి ముగ్గు ఇది. తర్వాత ఇక్కడ చూడండి మనం బార్డర్ వచ్చేసి విద్యార్థులు చక్కగా 1 2 3లు డినోట్ చేస్తూ బార్డర్ వేసినారు. అమ్మాయి మళ్ళా వచ్చేసి ఒక బొకే తయారు చేసింది. అమ్మాయి ఇటురమ్మ బొకే చూడు, ఈ అమ్మాయి ఒక బొకే తయారు చేసింది. ఇది మా హెచ్ఎం మేడము అధ్యక్షత వహిస్తారు కాబట్టి మేడంకి ఇవ్వడానికి ఈ బొకేను రెడీ చేసింది. సో మంచి ఐడియాతో మన స్కూల్లో ఉన్నటువంటి పూలతో చెట్లతోనే ఈ అమ్మాయి ఈ బొకేను తయారు చేసింది. ఏం పేరమ్మా నీ పేరు? వెరీ గుడ్ మేడం. ఇక్కడ చూడండి ఇంకొక రంగోలీ చూడండి. ఇక్కడ ఈ విద్యార్థులు ఇక్కడ ట్రెపీజియం, తర్వాత వచ్చేసి రెక్టాంగులర్, రాంబస్, వీటితో ముగ్గు వేశారు. ఇక్కడ ఒక ముగ్గు వేస్తున్నారు విద్యార్థులు. నెక్స్ట్ ఇంకొకటి చూస్తాము మేడం. ఇది ఇంకొకటి చూడండి, త్రికోణమితి ఫంక్షన్స్ చూపించేటటువంటి ముగ్గును ఇక్కడ వేస్తున్నారు. ఇంకొక ముగ్గు ఇది. అన్ని ముగ్గుల రూపంలోనే మ్యాథ్స్ అంతా చూపించేస్తున్నారు. మేడం స్టూడెంట్స్ అందరూ వాళ్ళ క్లాస్ రూమ్ ముందర మ్యాథ్స్కు సంబంధించి మ్యాథ్స్తోనే వచ్చేటటువంటి ముగ్గులు వేసుకుంటూ వచ్చారు. చూడండి ప్రతి క్లాస్ ముందర వాళ్ళకు వచ్చిన రీతిలో వాళ్ళు ముగ్గులు వేస్తూ ఉన్నారు. మ్యాథ్స్ ఇంకొక రంగోలీ, ప్రతి క్లాస్ రోమన్ నంబర్స్ రాశారు. ఇక్కడ విద్యార్థులు 3rd క్లాస్ వాళ్ళు వేశారు ఈ ముగ్గుని. 3వ తరగతి పిల్లలు వేశారు ఈ ముగ్గుని. అయినా కూడా ఇక్కడ మనకు చూడండి షేప్ అనేది టైట్ యొక్క షేప్ వచ్చింది. ఇక్కడ ప్లస్, తర్వాత ఇంటూ, గుర్తులు పెట్టారు. వాళ్ళకు సంబంధించినంత వరకు వాళ్ళు పెట్టుకున్నారు. ఇంకా ఈ ముగ్గుని ఇంకా రెడీ చేస్తున్నారు. అయినా కూడా అన్ని మ్యాథ్స్ సింబల్స్ని, ఫ్రాక్షన్స్ని చూపిస్తూ వస్తున్నారు. సో ఇక్కడ అన్నీ కూడా ఇక్కడ రాస్తున్నారంట. ఇంకా ప్రాపర్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ రాస్తున్నారు. ఇంకా సో ఇది ఒకటి. కూడా ఇక్కడ కొన్ని మ్యాథ్స్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ తయారు చేసుకొని వచ్చినారు. మ్యాథ్స్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ అన్నీ ఇంకా చాలా చేశారు. ఎగ్జిబిట్ చేయడానికి మేము కొన్ని చేశాము ఈరోజు.
మా ఎక్స్ట్రాగా ఉన్న వాళ్ళందరూ కూడా పుట్టారు. మేడం వచ్చినారంటే కొడతారు చూడండి. ఇది క్యాలెండర్ టైపు. వేదిక మీద ఉన్నటువంటి హెచ్ఎం మేడం గారికి, అంతేకాకున్నట్టుగా నా సోదరి టీచర్స్ కి, తర్వాత అందరికీ కూడా, పిల్లలందరికీ కూడా మ్యాథ్స్ డే శుభాకాంక్షలు. హ్యాపీ మ్యాథ్స్ డే. థ్యాంక్స్ మేడం. ఓకే, ఇంతసేపు మనకు హెచ్ఎం మేడం కానివ్వండి, లేదంటే రాజేశ్వరి మేడం కానివ్వండి, శ్రీనివాస రామానుజన్ గురించి చాలా చక్కగా విపులంగా వివరించారు. ఏదైనా మిస్ చేస్తే చూద్దాం అనుకుంటే అన్ని కూడా కవర్ చేశారు మేడం. ఓకేనా? తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా మ్యాథ్స్ లో మనకు, లెక్కల్లో మనకు టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి కదా, దానికి సంబంధించినటువంటి ఎయిడ్సే ఉన్నాయన్నమాట. ఇక్కడ టీచింగ్ ఎయిడ్స్, వాటిని కూడా చూడండి. ఇక్కడ మొదటైతే 10th క్లాస్ వాళ్ళకి ఎంత బాగా ఉపయోగపడుతుందో, ఏ చాప్టర్ లో ముఖ్యమైనటువంటి సూత్రాలు ఉన్నాయి, అట్లా ప్రతి చాప్టర్ కి సంబంధించి ఉన్నాయి. అక్కడ ఎదురుగా వచ్చేసి అది 8 మార్క్స్ క్వశ్చన్ ప్రాబబిలిటీకి సంబంధించి. సో ఏదో ఊరికే ఇట్లా ఇట్లా కూర్చోబెట్టి ఊరికి ఇలా పెడుతున్నామని కాదు, అసలు ఎందుకు ఇంత కష్టపడి పెడుతున్నారు అనేది ఒకసారి ఆలోచన చేసుకోండి. అది మనకి ఎక్కడన్నా కానీ ఉపయోగపడుతుందని కూడా ఆలోచన చెయ్యండి. ఇందాక మేడం వాళ్ళు చెప్పారు కదా, గణితము అంటే ఏంటంటే ఖచ్చితత్వం కలిగినది. అంతేకాకున్నట్టుగా చిన్న పిల్లలు, అప్పుడే పుట్టినటువంటి బిడ్డ నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా తెలియకుండానే వాళ్ళ జీవితంలో గణితాన్ని ఉపయోగించుకుంటున్నారు. మరి ఇంత గొప్ప సబ్జెక్ట్ ని మనం నేర్చుకుంటున్నాము అంటే నిజంగా దానికి ఎంత ధన్యత ఉండాలి తెలుసు. అసలు ప్రతి విషయంలో ఖచ్చితత్వం ఉంటుంది. తర్వాత అంతేకాకున్నట్టుగా వాడు చదువున్నా చదువు లేకపోయినా గణితాన్ని వాడు ఏం చేసేస్తున్నాడంటే వాడు నిజ జీవితంలోనే ఉపయోగించుకుంటున్నాడు. మనం చెప్పే పాఠంలో, ప్రతి పాఠంలో ఇది నాకు ఎక్కడ ఉపయోగపడుతుంది అని మనం ఆలోచన చేస్తే ఖచ్చితంగా మీరు అది నిజ జీవితంలో నాకు ఉపయోగపడుతుందంటే ఖచ్చితంగా మీరు నేర్చుకుంటారు.
HM madam, teaching staff, and my dear children. Happy teachers, happy Maths Day to all teachers. సో ఒక అకేషన్ సెలబ్రేట్ చేసుకోవాలంటే మనం ఎందుకు చేసుకుంటాము? అది మ్యాథ్స్ డే కావచ్చు, సైన్స్ డే కావచ్చు, బర్త్డేస్ కావచ్చు. ఎందుకంటే మనం అందులో నాలెడ్జ్ సంపాదించడానికి ప్లస్ మనకు ఒక అవేర్నెస్ కోసము మనం ఏ ఇంపార్టెంట్ అకేషన్స్ అయినా జరుపుకుంటాము. సో టు లెర్న్ మ్యాథమెటిక్స్ we have to do mathematics daily. To learn mathematics, what to do is to learn mathematics daily అన్నారు పాల్ హాల్మాస్. అంటే ఏమి? రోజు మనము లెక్కలు చేసుకోవాల్సిందంట. ఎందుకు చేసుకోవాలా రోజు లెక్కలు? మనకందరికీ లెక్కలు అంటే భయమే కదా. కానీ డైలీ లెక్కలు ఎందుకు చేసుకోవాలా? బికాస్ వీఆర్ డిపెండెంట్ ఆన్ మ్యాథ్స్ ఫ్రమ్ ఎర్లీ మార్నింగ్ టు లేట్ నైట్. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు కూడా మనము లెక్కల పైన ఆధారపడతాము. అంటే ఎలాగా? ఏ కప్ ఆఫ్ కాఫీ కదా. కాఫీ అంటే ఏమి? అక్కడ షేప్ చూస్తున్నాము కదా. అలాగే లెక్కలు అనేది, లెక్కలు వస్తే గిన మీరు జీవితంలో బతుకుతారు. ఎందుకంటే గిన మీకు ఒక టైం సెన్స్ తెలుస్తుంది. ఒకవేళ మీకు ఏదైనా బడ్జెట్ ప్లానింగ్ తెలుస్తుంది. మీ దగ్గర ఇంత అమౌంట్ ఉంది, నేను ఇంత ఖర్చు పెట్టినాను, నాకు ఇంత మిగిలింది అనేది ఒక బడ్జెట్ ప్లానింగ్ మీకు తెలుస్తుంది. ఒక డ్రైవింగ్ చేయాలనుకున్నా కానీ, లేదా ఒక యాక్టివిటీ ఏది చేయాలనుకున్నా కానీ మనకి మ్యాథ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఖచ్చితంగా మ్యాథ్స్ అనేది నిజ జీవితంలో ఎంతో అవసరము. కానీ మనకి మ్యాథ్స్ బాగా రావాలంటే మనం ఏం చేయాలా? మంచి బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి కదా. ఎప్పుడైతే మనకి మంచి బ్యాలెన్స్ డైట్ తీసుకుంటామో అప్పుడే మన బ్రెయిన్ బాగా షార్ప్గా పనిచేస్తుంది. మనం ఏ యాక్టివిటీస్ మ్యాథ్స్లో కూడా మనం అన్నీ చేయగలము, రాణించగలము. థ్యాంక్ యూ.